మా నేబర్హుడ్ ఎలా ఉంటుందో చూపిద్దామని డ్రోన్తో ట్రై చేద్దాం. సో లెట్స్ లాంచ్ ఇట్. శశివదనే స్వరనీలాంబరి నీవా అందెల వన్నెల వైఖరితో. సో అనుష్క, యూర్ హౌస్ ఓనర్ at 16 years. కంగ్రాచులేషన్స్. మేమున్న కరెంట్ ఇంటికి కూడా చెప్పాను స్వాతికి. అది చాలా రోజులు అయిపోయింది కదా, అంతా పాతకుంది అని. కొత్త సోఫా, కొత్త బెడ్లు, కొత్త డైనింగ్ మొత్తం అంతా మార్చిద్దాం లోపల. మళ్ళీ కొత్త ఇంటికి కొనుక్కొని మళ్ళీ మూవ్ అవడం ఎందుకని ఈ ఐడియా వచ్చింది. సో నెక్స్ట్ వీడియో చేస్తాను. కొత్త సోఫా సెట్ కొనుక్కోవాలి. సో ఇది రిచ్మండ్లో మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు. సో నిన్న వీడియోలోనే మీకు క్లియర్గా చూపించా కదా, మొదట 20 ఏళ్ళు బ్యాక్ కొనుక్కున్న ఇల్లు, అది అనుష్కకి ఇచ్చేయడం అంత ప్రాసెస్. సో బేసిక్గా ఈ ఇంటి లోపల ఆల్రెడీ నేను డీటెయిల్గా హోమ్ టూర్ చేశాను 3 ఎపిసోడ్స్. అవి రవి తెలుగు ట్రావెల్ ఛానల్, ఈ ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ మిస్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే అవి చూసుకోండి. సో ఇవాళ వీడియోలోని ఏం చేద్దాం చూద్దాం. లోపలికి చూపిస్తాను ఫర్నిచర్ షాపులు. అమెరికాలో పెద్ద ఫర్నిచర్ షాప్ ఎలా ఉంటుందో చూద్దాం, ఎంత పెద్ద ఉంటుందో. సో నిన్న మీకు మా ఫస్ట్ ఇల్లు చూపించే కదా, మా ఫస్ట్ ఇల్లు ఎలా ఉండేది చూపించాను. అనుష్కకి ఆ ఇల్లు ఇచ్చేసామని కూడా చెప్పాను. మొత్తం మీరు ఆ వీడియో చూసుంటారు. అమెరికాలో ఉన్నాం కాబట్టి ఇదిగోండి, అందరూ హోమ్ వ్లాగ్స్ అంటున్నారు. సో యూఎస్ఏ వ్లాగ్స్ చేద్దాం. యూఎస్ఏ వ్లాగ్స్ ఏముంటాయి చేయడానికి మా ఊర్లో. సో బేసిక్గా ఇంటింటి రామాయణం కథ అనమాట. సో నిన్న అయితే ఆ వీడియో మిస్ అయ్యింటే మీరు చూడండి. 2004లో మొట్టమొదటిసారి అమెరికాలో నేను కొనుక్కున్న మొదటి ఇల్లు. ఆ తర్వాత అక్కడే అనుష్క పుట్టింది. అది అయిపోయాకేమో మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంటికి మూవ్ అయిపోయి అది రెంట్కి ఇచ్చేసాం. అదేమో నిన్న టెనెంట్ ఖాళీ చేసేస్తే మార్చడానికి, అంటే అది కొంచెం రిపేర్లు అవి చూసి మార్చి కొత్త టెనెంట్కి ఇవ్వడానికి, అది మీరు ఆల్రెడీ వీడియో చేసాం కదా. సో నిన్న వీడియోలో చెప్పినట్టు కొత్త ఇల్లు కొనే ఉద్దేశం లేదు, అంటే మేము ఉంటున్న ఇల్లు మళ్ళీ మార్చే ఉద్దేశం లేదు. దానిలో కూడా చాలా 10 ఏళ్ళు దాటి 11 ఏళ్ళ నుంచి ఉంటున్నాం కాబట్టి మొత్తం మార్చేద్దాం అనుకున్నాం. లోపల కొత్త ఫర్నిచరు, కొత్త సోఫాలు, కొత్త డైనింగ్ టేబుల్ అన్నీ మార్చేసి కొంచెం కొత్తగా మనకు ఫీలింగ్ ఉంటుంది కొత్తగా ఉందని. అందుకని ఇప్పుడు నేను స్వాతి అనుష్క కలిసి వచ్చాం అక్కడికి, రూమ్స్ టు గో అని. ఈ ఫర్నిచర్ లోపల ఎలా ఉంటుంది చూద్దాం చేసి. అంతేకాకుండా ఏ ఫర్నిచర్ ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, అది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, లోపలికి వెళ్దాం. పొద్దున్న లేచాము, అనుష్క వస్తుంది రోజు ఇలా కూర్చొని. మేము ఏం చేస్తామంటే క్రాస్వర్డ్ పజిల్స్, క్యాపిటల్స్ అంటే ఒక క్విజ్లు ఉంటాయి. ఎలా అంటే ఒక కంట్రీ రంగులు బట్టి మనం టకాటక చెప్పాలి మ్యాప్స్ అవన్నీ. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే క్రాస్వర్డ్ పజిల్ చేస్తున్నాం. సింహగాడు వచ్చి మాకు కూర్చున్నాడు. రా స్వాతి చూపించు. 1 of the 16 playing అది కష్టం. మెంబర్స్ ఆఫ్ లార్జెస్ట్ ఎథ్నిక్ మైనారిటీ, అది నాకు తెలుసు. టాటర్స్, TATARS అమ్మా. No, it's not TATARS. Oh, Tartars. Yeah, Tartars. Okay. That's not. Okay. It is it. Okay. Okay. Vacation spent on a mountain. That's so vague. 1 of 16 నాకు తెలియదు అదేంట. ఇదేం చూడు, నెంబర్ 1. Someone who really vampire. Oh yeah. Yes. Wait, I didn't see it. Okay. Tantrum. Okay. Tantrum. Good job. Okay. Flower. Orchid. Oh yeah. OH. I know. Orchid. Okay. Ooze అంటే Seed. Seep. SCEP. Oh. Yes. Okay. Good job. ఇది రిప్ అని వచ్చిందంటే ఇది ట్రిప్. స్కీ ట్రిప్ అమ్మా. ట్రిప్ స్కీ SKI మౌంటైన్. Oh, because on the mountain. Yeah, that makes sense. SKI. Yes. Whatever. ఈ కౌచ్లు ప్రస్తుతం ఉన్నాయి కదా. సింహగాడు చూసారు కదా మీరు ఏం చేశారో. సింహగాడు అప్పుడు స్వాతి ఇండియా అన్నప్పుడు స్ట్రెస్ అయిపోయి ఇవన్నీ కొరికేశాడు. చూడండి, ఇవన్నీ కొరికేశాడు. సో దీనికి మార్చేద్దామని, అంటే అలాగా కొరికేశాడు. ఇది ఒక వంక. ఇక్కడైతే మాత్రం మొత్తం తినేసాడు. ఇది చిన్న రిపేర్, యాక్చువల్గా వేసేయచ్చు, కానీ మాకు కూడా బోర్ కొట్టేసింది మార్చేద్దామని. సో ఇది మాట ఇన్నేళ్ళు ఉంది కదా. సో ఇవన్నీ ఇచ్చేస్తాను. స్వాతి ఎవరికి ఇచ్చేస్తుంది. ఇది కాదు, ఇది ఉంచేస్తాను. ఇది నా ఫస్ట్ ఇంట్లో నేను కొనుక్కున్నది. అది ఇవ్వాలని లేదు నాకు. ఇది చాలా కంఫర్టబుల్ మాట. సో ఇదిగోండి, ఇదైతే ఇచ్చేస్తుంది. కొత్తది మనకు వచ్చేస్తుంది. అదన్నమాట విషయం. చూసారు కదా. ఇప్పుడు ఇది మరీ కొంచెం పెద్ద అయిందని కొంచెం ఒక లెవెల్ చిన్నది తీసుకుందామని, కొంచెం చిన్న సైజు కాకపోతే కంఫర్టబుల్. దీనికి 4 రిక్లైనర్లు ఉన్నాయి. సో కొత్తదానికి కూడా ఒక 3-4 రిక్లైనర్లు వస్తాయని. సో ఆపరేషన్ చేంజ్ మొత్తం అంతా మార్చిద్దామని ఇల్లు మొత్తం ప్లాన్ ఏంటంటే
ఇల్లు మార్చడం అంటే ఇల్లు వేరే ఇల్లు కాదు, అన్నీ ఏదోండి ఇవన్నీ. ఫస్ట్ అప్పుడు లాస్ట్ టైం హోమ్ టూర్ చేసినప్పుడు నేను లేవు కదా, ఇప్పుడు అన్నీ పెరిగిపోయాయి. ఇది మక్క, వెనకాల బాస్నియా, అది కూడా ఇవన్నీ క్రిస్టల్స్. ఇది ఇంకో వీడియో చేస్తామండి, ఇవన్నీ కొత్తవి చిన్న చిన్నవి. ఇది ఆర్కిటిక్ సర్కిల్ వెళ్ళినప్పుడు పోలార్ బేర్. ఇది న్యూజిలాండ్లో కివి, ఇవన్నీ యాడ్ చేశాను. ఇది తుర్క్మెనిస్తాన్ వెళ్ళినప్పుడు, తుర్క్మెనిస్తాన్ మోస్ట్ డిఫికల్ట్ కంట్రీ టు విజిట్ మాట తుర్క్మెనిస్తాన్. చూసారు కదా, ఇవన్నీ మళ్ళీ చూపిస్తాను. చాలా కొత్త సోవెనీర్లు అన్నీ యాడ్ చేశాను. ఇది బంగ్లాదేశ్లో తెచ్చుకున్న చిన్న రిక్షా చూడండి, బంగ్లాదేశ్ రిక్షా. అది కాశ్మీర్ వెళ్ళినప్పుడు తెచ్చుకుంది. ఆఖరికి ఒక ఆండ్రాయిడ్ మా ఏటి కొప్పాక బొమ్మ. ఇది ఎలమంచిల దగ్గర మా విశాఖపట్నం జిల్లా, అందుకని వైజాగ్ టచ్, హార్డ్ కోర్ వైజాగ్ అభిమానిగా అది. సో మొత్తానికి ఇదైతే ఈ కౌచ్ అయితే మాత్రం ఇవాళ లాస్ట్ డే మా ఇంట్లో వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో మనం కొత్తది ఒక 1 డేలో వచ్చినట్టు చూసుకోవాలన్నమాట. అనుష్క రూమ్స్ టు గోకి వచ్చాం. అనుష్క అంటది, నువ్వు రూమ్స్ టు గోకి వెళ్ళినప్పుడు అనుష్క వద్దులే నేను అమ్మ చేస్తామంటే అది అంది. అయితే ఎవరు కూర్చుంటారు సోఫాలోని, డిమాండింగ్ మాత్రం తక్కువ లేదు. సో ఎలాంటి సోఫా తీసుకుందాం చెప్పు, నీకు ఐడియా ఉందా? సేమ్ అయితే కొత్తగా ఉండవు ఎందుకే? అను లుక్ ఎట్ ద 2 cities, ప్యారిస్ అండ్ బ్యాంకాక్. ఐ డోంట్ నో. సో ఇదిగోండి రూమ్స్ టు గో. పాత సోఫా కొన్నది కూడా ఇక్కడే. ఇక్కడ చాలా ఉన్నాయి, అన్నీ చూడడానికి ఓపిక లేదు. ఇక్కడే ఫైనలైజ్ చేసేద్దాం అనుకున్నాం. లోపలికి చూపిస్తాను ఫర్నిచర్ షాపులు. అమెరికాలో పెద్ద ఫర్నిచర్ షాప్ ఎలా ఉంటుందో చూద్దాం, ఎంత పెద్ద ఉంటుందో. సో ఇదిగోండి అమెరికాలో ఫర్నిచర్ స్టోర్ వచ్చాం కదా, రకరకాలు ఉన్నాయి. ఇది ఎంట్రన్స్, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. మాకేమో రిక్లైనర్స్ కావాలి. ఇలా ఇవి బాగున్నాయి కానీ ఈ కంఫర్టబుల్ కూర్చోడానికి, కానీ రిక్లైన్ అయ్యేవి కావాలన్నమాట. ఇదంతా డైనింగ్ సెక్షన్ మనకు అక్కడ. ఇది బాగుంది. స్వాతి ఇచ్చుడు ఒకసారి. ఓకే ఇచ్చుడు. ఇది బాగుంది కదా, కానీ లెదర్ అంటే మొత్తం రూమ్ సెటప్ అంతా మార్చేయాలి. నాకు నచ్చింది యాక్చువల్లీ. అనుష్క హౌ ఇస్ ఇట్? మొత్తం ఏది సెలెక్ట్ చేస్తామో చూపిస్తాను మీకు. సో ఇది నాకు ఆల్రెడీ నచ్చేసింది. దీని రేటు ఇంచుమించుగా ట్యాక్సులతో కలిసి $4,000. $4,000 మీకు తెలుసు కదా, $1 $83. అంటే ఎంత ఉంటాయని. 4,000 అంటే 8 4 3.5 లక్షలు ఇంచుమించుగా. సో చూడగానే నచ్చేసింది. చూద్దాం, అన్నీ రిక్లైన్ అవుతాయి. 1 2 3 4 5. సో సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇవన్నీ చూసి మనం డిసైడ్ చేయాలంటే ఎప్పుడు అవుతుందో. అన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇవి కాదు మాకు అట్లీస్ట్ రిక్లైనర్ కావాలి. Yeah, let's go. Aru, that's kids' room. You don't need kid. You're not a kid anymore, Anushka. Ivi cheap $1200. This is nice. Wow. This is the one we were thinking. Okay. E color. Okay. Let's see though. Because... So, ఇది కూడా నచ్చింది. So, Mr. Ed helped us. ఆయన వయసు 81, 81 years old. Man, you don't look 81. Well, thank you. Amazing. How long have you been working here? 5 years. Here. 5 years. But I worked 20 years at Hanes. Hanes, okay. Which one is better, Hanes or this one? This one. Obviously. ఇవన్నీ సెక్షనల్లోనే కాదు, ఇలాగా 3 కూడా తీసుకోవచ్చు. ఏదైనా ఏంటంటే డిజైన్ మార్చేయాలని, ఇల్లు కొంచెం కొత్తగా ఉండాలని. ఇవి బాగానే ఉన్నాయి. ఇవి బాగాలేవా స్వాతి? చూద్దాం. దీనికి 1 2 సో 4 రిక్లైనర్ ఉన్నాయి. ఇది బాగానే ఉంది యాక్చువల్లీ. కాకపోతే మన డెకార్కి సూట్ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్. ఇవి బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. ఒకటి ఆయన తనకు తలనొప్పి వస్తుంది ఆల్రెడీ, ఏది తీసుకోవాలి తెలియక. అది ఆటోమేటిక్ లేదు. ద వన్ హియర్ ఆఫ్టర్ దెమ్. ఇవేంటంటే ఫార్మల్గా డైరెక్ట్గా కూర్చోడానికి. ఇది అంత కాస్ట్లీ లేదు చూడండి, 1500 మాత్రమే. కాకపోతే దీనికి రిక్లైనర్స్ అవి ఉండవు, జస్ట్ ప్లెయిన్గా కూర్చోడానికి. ఇది లోగా ఉంది కదా, హైట్ నచ్చలేదు. చూద్దాం. అనుష్కకి ఇవి నచ్చాయి. అంటే ఇది 3 సీటర్ కానీ చూడండి. మొబైల్స్ మన మొబైల్ లాగా ఉండలేం కదా. మొబైల్ ఛార్జింగ్ ఆటోమేటిక్, రీడింగ్ లైట్స్ ఉన్నాయి ఇవ్వండి. అంతేకాకుండా ఇలా మూసేయచ్చు. ముగ్గురు కూర్చోవాలంటే ముగ్గురు కూర్చోవాలి. అదో చూసారు కదా ఈ ఐడియా.
ఇది అనుష్కకి నచ్చింది, కానీ కలర్ సేమ్ అయిపోయింది కదా, కొత్తగా లేదు. ఇలా బ్రౌన్ ఉంది, ఇలా బ్లాక్ ఉంది. అంటే కూర్చోడానికి అయితే చాలా కంఫర్టబుల్ ఉంది. ఇది కూడా నచ్చింది అనుష్కకి, నాకు నచ్చింది కూర్చుంటే. ఇంకోటి ఏంటమ్మా ఆప్షన్ చెప్పావు? అనుష్కకి ఇది నచ్చింది, ఈ సెట్ మొత్తం చూసారు కదా. దీనికి రిక్లైనర్స్ ఉన్నాయి, కానీ ప్రస్తుతం 4 ఉన్నాయి కదా. ఇది 1 2 3 4 ఇది ఈ మొత్తం సెట్ అంటుంది అనుష్క. చూద్దాం. సో ఏది కొంటున్నామో ఫైనల్ డెసిషన్ చెప్తాను. మొత్తానికి ఒక 4 5 డిసైడ్ చేసాం. ఈ 5లోని ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట. చూసారు కదా, అది విషయం. అబ్బా ఇవన్నీ కొనడం ఫైనలైజ్ చేయడం పెద్ద తలనొప్పి. మొత్తానికి పని అయితే అయిపోయింది. రకరకాలు ఉన్నాయి, కానీ మనకి లెదర్ అయితే వద్దనుకున్నాం. ఇక్కడే సింబగాడు ఇక్కడే కూర్చుంటాడు దీని మీదే. సో సింబగాడికి లెదర్ పనికిరాదు కాబట్టి ఆడి కోసం లెదర్ మానేసాం. కానీ రిక్లైనర్స్ అయితే పక్కా కావాలి అనుకున్నాం కాబట్టి ఏదో తీసుకున్నాం. మొత్తానికి ఏం తీసుకున్నాం నెక్స్ట్ సెటప్ అప్పుడు చెప్తాను. ఇవన్నీ బాగున్నాయి, కానీ లెదర్ కదా, లెదర్ కుదరదు మనకి. ఎక్కడుంది మా ఆవిడ? అక్కడ ఉంది. మా ఆవిడ చేతి కొనిపిస్తున్నా. తనే వాళ్ళు చెప్పింది అంటే మార్చిద్దాం, నేనే కొంటాను. ఇప్పుడు అడుగుతుంది మీరు పే చేయండి అని. నేను చెప్పాను లేదు నువ్వే పే చేయి. అది విషయం. ఇది కూడా కొనేసుకుంటే ఎలా ఉంటుంది? మొత్తానికి కొనేసాం. సో అది యూజువల్గా నేను ఎక్కువ టైం తీసుకోను. చీరలు కొన్నా, నగలు కొన్నా, బట్టలు కొన్నా, ఇల్లు కొన్నా, ఏవైనా చాలా క్విక్. సో బేసిక్గా 1 గంట తీసుకున్నాం, ఎందుకంటే అనుష్కని కన్విన్స్ చేయాల్సి వచ్చింది. నాకు స్వాతికి నచ్చింది, అనుష్కకి నచ్చలేదు. సింబాకి కూడా చూసుకోవాలి కదా, సింబా గడి గురించి కూడా ఆలోచించని చెప్తే దానికి కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయింది, దానికి అంత నచ్చలేదని. ఇంకో సంవత్సరం తర్వాత అనుష్క కాలేజ్కి వెళ్ళిపోతుంది, మేము కదా ఉండాలి. సో అందుకని కొంచెం అప్సెట్. అది మాకు నచ్చింది, దానికి 80% నచ్చింది, 100% నచ్చలేదు. కానీ మొత్తాన్ని తీసేసుకున్నాం. ఇప్పుడు ఏంటి పానీపూరి తినగలదామా? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడది? ఏంటది? ఎగ్ మ్యానియా? కానీ పానీపూరి ఉంటుంది ఇక్కడ. దేశీ బైట్స్ ఉంది కదా, దానికి వెళ్ళొచ్చు. ఎంత దూరం అమ్మా? ఓకే. సో అది గైస్, ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి అక్కడ వ్లాగ్ ఎండ్ చేద్దాం. సో ఇవాళ ఇల్లుది చేసేసాను, ఫర్నిచర్ అయిపోయింది. ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఫర్నిచర్ పని అయిపోయింది. బాబు ఈజ్ లుక్కీ బాబు. సో అదిగోండి దేశీ బైట్స్, రిచ్మండ్లోనే ఫేమస్. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ తినడం ఎందుకని, అంటే మళ్ళీ ఇక్కడ దోశ తినాలనిపించింది. సో దేశీ బైట్స్కి అయితే వచ్చాం. ఖాతే జావో అంట, అంటే తింటూ వెళ్ళండి అని. ఇదిగోండి, యూజువల్గా చాలా క్రౌడెడ్ ఉంటుంది, ఇవాళ కొంచెం ఖాళీ ఉన్నట్టు ఉంది. మొత్తానికి మనకి మంచిదే క్రౌడ్ లేకపోతే. సో ఇక్కడ ట్రై చేద్దాం దేశీ బైట్స్. దేశీ బైట్స్ రష్ ఎక్కువ ఉంది, 1 hour వెయిటింగ్ అని. ఎగ్ మ్యానియా అని ఇంకో ప్లేస్కి వచ్చాం. ఇక్కడ అనుష్క దహీ పూరి తీసుకుంది, నేనేమో మసాలా మజ్జిగ తీసుకున్నా. మసాలా మజ్జిగ, దహీ పూరి, కానీ మొత్తం ఆర్డర్. ఇది పంజాబీ వాళ్ళంట. ఇన్ని రకాలు ఉన్నాయి. దీని పేరు ఎగ్ మ్యానియా, బల్బారీ, ముర్గ్ టిక్కా, అన్ని రకాలు ఉన్నాయి. సో బేసిక్గా ఇండియాలో కదా, ఇండియాలో ఉన్నట్టే ఉందన్నమాట. అవును. స్వాతి ఏమో ఏదో దబ్బేలి అంటే ఆర్డర్ ఇచ్చింది, నేనేమో పానీపూరి ఆర్డర్ ఇచ్చాను స్నాక్ లాగా. సో ఇది సో 2 రకాలు ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్. ఇంకా ఉంటే దొరుకుతాయి. చూడండి, ఇక్కడ యూఎస్లో 1 hour వెయిటింగ్ టైం అంటే మీరు అర్థం చేసుకోండి అంత బిజీను. ఇన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ, అదన్నమాట విషయం. దయగో ఇవ్వండి. నేను పానీపూరి ఆర్డర్ ఇచ్చాను, అనుష్క దహీపూరి ఆర్డర్ వదిలేసింది. దహీపూరి, పానీపూరి, దబేలి. దబేలి అంటే ఏంటి? దబేలి పొటాటో కర్రీస్ 2 buns బట్టి ఏదో వెజిటబుల్ వేస్తాం. ఇదన్నమాట మన ఫర్నిచర్ వ్లాగ్. చూసారు కదా, అది విషయం. సింబగాడు మమ్మల్ని వదిలి 1 నిమిషం ఉండు. నేను మేడ మీదకి వెళ్తే మేడ మీదకి వస్తాడు, కిందకి వెళ్తే కిందకి వస్తాడు. రా ఈ క్విజ్ చూపించు, జాగ్రఫీ క్విజ్ చూపించు. Okay, let's start with Egypt. సో ఇది క్విజ్ ఏంటంటే ఒక కంట్రీ మనం చెప్పాలి, ఆ రంగులు బట్టి. ఈజిప్ట్ దగ్గరలో ఉంది అయితే. Probably like somewhere in Europe. Somewhere in Europe. చెప్పలేము, ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు కదా. Yeah, do you want to do somewhere here? Ghana. Oh no. So it should be. What about Iran? Iran. Oh, it's maybe next to Iran. Pakistan. It says less than 10 kilometers. Oh no, it says the direction. So it's like up here somewhere. Up here? Turkey.
Turkey, yeah. But is that border? Yeah. No. It's right to the right of Turkey, right here. Where? Right here. What's right next to Turkey? Armenia. Armenia. No. It's to the right of Armenia. Right of Armenia, Azerbaijan. Azerbaijan? Yeah. Yeah, it's Azerbaijan. Yes! I got Turkey though. Chal. Done. Nana. Good job, ఎందుకు? Because you got it. సింబా సార్ నాకు అనుష్క అడుగుతుంది నేను ఏదో డంబ్ బొర్లేనోడు అనుకుంటున్నాను. I never said that. నిన్న క్విజ్ చేసాం మేము. బెల్జియన్ బార్డర్ లో ఉండే ఫ్రెంచ్ సిటీ ఏంటి అంటే లిల్ అని పెట్టాను, LILLE అని. లేదని వాదించింది. అది కరెక్ట్ అయితే నీకెలా తెలుసు అంటుంది. సో నేను ఏదో డంబ్ అనుకుంటాను, మన బ్రెయిన్ పవర్ దానికి I తెలియదు. never said that. నువ్వు అనలేదా లిల్ నీకెలా తెలుసు? I never said you're dumb. Yeah, but you said how did you guess it, right? Yeah. That is the power of RTT.